బలి. దేవుడు ఈ పాప పరిహారార్థ బలి దేని నిమిత్తం కోరుకున్నాడు? ఈ పాప పరిహారార్థ బలి మన పూర్వీకులు ఏ విధంగా ఈ పాప పరిహారార్థ బలి అర్పించారో అనేది కొద్దిగా మాటలు గుప్తంగా మన పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము, అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాల్లో నిర్గమాకాండము 30 అధ్యాయము 10వ వాక్యాన్ని ఒక్కసారి మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ ఏమని రాస్తుంది అనేది కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాం. నిర్గమాకాండము 30 అధ్యాయము 10వ వాక్యం. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. హారోను సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన, పాప పరిహారార్థ బలి. ఏ బలి అండి అది? అందరూ చెప్పాలి. పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అంటే మన పూర్వీకులు ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఆరాధించేటప్పుడు, దేవునిని స్తుతించి గణపరిచేటప్పుడు, లేక దేవునికి మొక్కుబళ్ళు చెల్లించేటప్పుడు, లేక వారి పాపాల నిమిత్తమే దేవునికి బలులు అప్పచెప్పేటప్పుడు వాళ్ళంట సంవత్సరానికి ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు అయ్యా? సంవత్సరానికి ఒక్కసారే. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు మన పితరులైన వారు వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగి, ఎలా తిరిగండి? వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగి వాళ్ళ ఇష్టమైన కార్యకలాపాలు చేసుకొని దేవుని మాటకి లెక్క లేకుండా తిరిగి సంవత్సరానికి ఒక్కసారి ఈ బలి. ఏ బలి అది? పాప పరిహారార్థ బలి. గమనించారా? అది ఎన్ని రోజులకు, ఎప్పటికీ అంటే సంవత్సరానికి ఒకసారి. ఈ సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో ధూపం వేసి దేవుని బలిపీఠం ఎదుట ఆ పాప పరిహారార్థ బలి అప్పచెప్తే ఇంకా మన పాపాలు ఏమైపోయినాయి చెప్పండి? మన పాపాలన్నీ, ఈ సంవత్సరం చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడి, ఈ సంవత్సరం అంతా చేసిన పాపాలన్నీ కూడా క్షమింపబడుతుంది అని ఈ ప్రజలు ఉన్న కొలది రానున్న దినాల్లో కూడా వీళ్ళు చేసేది ఏంటంటే బలులు. ఈ పాపానికి ఈ బలి, ఈ పాపానికి ఈ బలి, ఈ పెద్ద పాపానికి ఒక బలి, చిన్న పాపానికి ఒక బలి. ఇప్పుడు కూడా మనకు కూడా కోర్టులు ఉన్నాయి, మనకు కూడా పోలీసు వారు ఉన్నారు. చిన్న తప్పు చేస్తే మాట్లాడండి, చిన్న తప్పు చేస్తే ఒక శిక్ష, పెద్ద తప్పు చేస్తే మరొక శిక్ష. అంటే చిన్న తప్పు చేస్తే చిన్న శిక్ష, పెద్ద తప్పు చేస్తే పెద్ద శిక్ష.
అలాగే ఆ దినాల్లో కూడా వీళ్ళు చేసిన పాపాలను బట్టి ఏం చేసేవారంటే దేవుని ఎదుట, బలిపీఠం ఎదుట దైవ సేవకుల దగ్గరికి, హారోను వంశస్థుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ పాప పరిహార బలి అప్పచెప్పేవారు. చూడండి, మరొక వాక్యం కూడా లేవి కాండము 1వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు. దాన బలిగా అర్పించిన ఆ పశువు మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు. అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఎవరు పక్షముగా, ఎవరు చేయించాలి ఏమండి? ఆ దాన బలి ఆ పశువు మీద ఎవరు చేయి ఉంచాలంటే చూడండి, ఎవరైతే మనం మొక్కుకుంటామో, ఏమండి, ఎవరైతే మనం మొక్కుకుంటామో, ఏ మొక్కుబడి చెల్లించుకుంటామో, ఏ పశువుని మనం మొక్కుబడి చేసుకుంటామో, ఆ మొక్కుబడి చేసుకున్న వ్యక్తి దేని మీద తల ఉంచాలి, చేయి ఉంచాలి? ఆ పశువు తల మీద చేయి ఉంచాలి. చేయి ఉంచినప్పుడు ఆ బలి, ఆ పాపము ఆ చేయి ద్వారా ఎవరిలోకి వెళ్ళిపోతుందండి? ఆ పశువులోనికి వెళ్ళిపోతుందని వారి నమ్మకం. అందుకని అక్కడ అంటున్నా, అతడు దాన బలిగా అర్పించి పశువు తల మీద తన చెయ్య నుంచవలెను. అతని నిమిత్తము ఏమన్నాడండి? అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు. ప్రాయశ్చిత్తము ఏం కలుగునట్లు అంటే ఇది ప్రాయశ్చిత్తమైన బలి. అదేమో పాప పరిహారార్థ బలి, ఇది ప్రాయశ్చిత్త బలి. చూడండి, బలులు రకరకాలు ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక, చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవారు? బలులు అర్పించేవారు. ఈ ప్రాయశ్చిత్తమైన బలి అతని పక్షముగా అంగీకరింపబడుతుంది. ఈ బలులు మనం చూస్తే దేవాతి దేవుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. బలులు అర్పిస్తున్నారు, ఇంకా కఠినమైన పాపాలు చేస్తున్నారు. అంటే ఎందుకు అంత ధైర్యం వాళ్ళకి? ఈ బలు పశు వల్ల మన పాపాలు తొలగిపోయినాయి అన్న ధైర్యం. ఈరోజు మనం కూడా దేవునికి ఏ బలులు మనం అర్పిస్తూ ఉన్నాము? ఏ బలులు అర్పిస్తున్నాం? ఈరోజు మనం కొత్త నిబంధనలకు వచ్చాం. ఈ కొత్త నిబంధనలో మనం అర్పించే బలి దేవునికి ఏంటి? ఏమండి? విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. విరిగి నలిగిన హృదయమే ఇష్టమైన బలి అర్పణ. అక్కడ కిందకి చదవండి కూడా 5. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెను దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఎక్కడ ప్రోక్షింపాలి? బలిపీఠము ఎదుట. అదే వాక్యాన్ని లేవి కాండము 17వ అధ్యాయము 11వ వాక్యం కూడా చూడండి. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై. బలిపీఠము మీద పోయుటకే దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. రక్తము
దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును చేయును. చూడండి, ఆయన మనకి రక్తాన్ని ఇచ్చాడంటండి. ఏ రక్తాన్ని ఇచ్చాడు? ఆ బలిపీఠం మీద ప్రోక్షింపబడటానికి ఆయన మనకి రక్తాన్ని ఇచ్చాడు. ఏ రక్తాన్ని ఇచ్చాడంటే అమూల్యమైన రక్తం. ఏ రక్తాన్ని ఇచ్చాడంటే నిష్కలంకమైన రక్తం. ఏ రక్తాన్ని ఇచ్చాడంటే నిర్దోషమైన రక్తం. ఆ రక్తము క్రామ క్రోధ మదమత్సరాలు లేని రక్తము. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏమి లేని రక్తం అది? క్రామ క్రోధ మదమత్సరములు లేనివంటి రక్తం. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, మన పితరులను చూసి దేవుడు బాగా ఇసుకుపోయి ఏం చేయాలి ఈ ప్రజల్ని? ఈ ప్రజలు కనులారా చూస్తూ ఉన్నారు, చెవులారా వినుచున్నారు. అయినా వీరు హృదయం ఏమైపోయింది? కఠినమైపోయినది. కఠినమైన బలులిస్తూ ఉన్నారు అని యెషయా గ్రంథానికి వచ్చినప్పటికీ ఆయన ఏ విధంగా ప్రవర్తించారో ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని కూడా ఒకసారి మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి అలాగే 18వ వాక్యం దాకా మనం చదువుకోవచ్చు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. దేవాతి దేవుడు చెప్తూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజల మీద ఇసుకొచ్చి వారి అక్రమమాలు వారి పాపములు చూసి ఆయన మాట్లాడుతున్న మాట అంటే యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను చదవండి. బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కెసమాయెను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్ల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. ఏం లేదంటే ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే. నా సన్నిధిని మీరు కనబడాలని వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? చూడండి, అక్కడ దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? వారి సన్నిధికి వచ్చి దాన బలులు కోడెలను అప్పచెప్పుతున్న ప్రజలతో మాట్లాడుతున్న మాట. నా సన్నిధిని కనబడేవలనని మీరు కనబడలవరనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానిని కను తేకుడి. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూటము ప్రకటింపును జరిగించుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఏర్పరచజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుశ్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షమున వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. గొర్రెబొచ్చు వలె తెల్లని వాయును. ఒకసారి చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవాతి దేవుడు చెప్తున్న మాటలు, మీ బలులు నేను కోరుకున్నానా?
మీ నైవేద్యములు నేను కోరుకున్నానా? మీ చేతులు రక్తము చేత తడిచిపోయిన మీ చేతుల రక్తం కనబడుతుంది. నేను రక్తాన్ని త్రాగేవాడిని కాను, రక్తాన్ని ఆశపడేవాడిని కాను. నేను ఆశపడింది ఏంటో తెలుసా? మీ ప్రాణాత్మ దేహములను, మీ విరిగి నలిగిన హృదయాన్ని నేను ఆశపడుతూ ఉన్నాను. అందుకనే దైవజనులు ఏసన్న గారు మంచి కీర్తన, మంచి పాట ఒకటి పాడారు. ఏంటో తెలుసా? నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా స్తోత్ర బలులు దీప బలులుగా మారిపోయేనే, నా స్తోత్ర బలులు మారిపోయేనే. హల్లెలూయా. ఏ బలులుగా మారిపోవాలి? స్తోత్ర బలులుగా మారిపోవాలి. మనం ఆయనకు అర్పించేది ఏదైనా ఉందంటే స్తోత్రాలు, స్తుతులు. అందుకనే ఇక్కడ ప్రభు మొత్తం అంతా రాసి పెట్టాడు. ఇక్కడ మీరు మీ చేతులను చాపునప్పుడు మిమ్మల్ని చూడక కనులు కప్పుకుంటున్నాను. ఏమన్నాడండి ఆయన? బా, ఎంత మాట అండి! ఏం కప్పుకుంటున్నాడంటే ఆయన? ఎవరిని చూడకుండా మన చేతులు చాపినప్పుడు. అక్కడ ఇంకొక మాట ఉంది, మీరు బహుగా ప్రార్థన చేసినప్పుడు నేను వినను. బహుగా ప్రార్థన చేస్తారంట, అయినా ప్రార్థన వినను అంటున్నాడు. కఠినంగా చెప్తున్నాడు ఆయన. ఎందుకని ప్రార్థన వినడైనా? ఎందుకు చేతులు చాపినప్పుడు ఆయన కనులు మూసుకుంటున్నాడు అంటే, మన చేతులంట రక్తము చేత నిండి ఉన్నది, నిండి ఉన్నది. అందుకని అక్కడ అంటున్నాడు కింద వాక్యములో, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన విభేదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను అయి హిమం వలె తెల్లగా నా దేవుడు చేయునుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగండి మన పాపములు ఎలాగవుతాయంట? హిమము వలె తెల్లగా అవుతాయి. ఆ కింద వాక్యం అంటున్నాడు, కింపు వలె ఎర్రవైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లగా మారుస్తానంటున్నాడు మన పాపములు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు పాప పరిహారార్థ బలిగా అసలు ఎవరు వస్తారు? ఎవరు దీన్ని నెరవేర్చేది? ప్రజల పాపాలన్నీ పోవాలంటే ఎవరు నెరవేరుస్తారంటే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడండి ఆయన? నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి తిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి చదవండి. అందరూ తీయండి ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాలు. అమ్మ అందరూ చూడండి, మీకు అర్థమవుతుంది.
బైబిల్ పట్టించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యం. అయితే ఆ బలులు అర్పించుట చేత, ఏ బలులు? అయితే ఆ బలులు అర్పించు చేత ఏటేట పాపములు జ్ఞాపనముకు వచ్చుచున్నవి. ఏటేట అంటే సంవత్సరము. అక్కడ సంవత్సరానికి ఒక్కసారి బలిచ్చేవారు. ఆ బలి ఏటేట ఏమవుతుంది? జ్ఞాపం నాకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలి అర్పణలు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నీవు నాకొక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములను, అదుగో ఏ హోమం అంట? పూర్ణ హోమములను. అంటే ఆయన మీకు ముందే చెప్పాను, ఏమైపోయాడు ఆయన? యజ్ఞ పురుషుడు. హోమం అంటే యజ్ఞ పురుషుడు అయిపోయాడు ఆయన. పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటినని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నాయనా నేను వచ్చి ఉన్నానని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని సిద్ధపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు ఒక శరీరము ఒక్కసారి అర్పింపబడే చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు మనము పరిశుద్ధపరచబడుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అంటే ఈ సంవత్సరానికి ఒక్కసారి ఈ బలులు పాత ధర్మశాస్త్రం, పాత నిబంధన, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము. ఎన్ని కాండాలండి? 5 కాండాలు. ఈ 5 కాండాల్లో మనం చదువుతూ ఉంటే బలర్పణలు, బలిపీఠాలు కట్టడం, బలులు అర్పించడం. అయితే యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో తండ్రి నేను వచ్చి ఉన్నాను అంటే ఎవరి గురించి వచ్చాడు ఆయన? ఎవరి గురించి అండి? మన గురించి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పాపములో మగ్గుపోతూ ఉన్న మన కొరకు, శాపములో మగ్గుపోతున్న మన కొరకు, నరకానికి కాళ్ళు చాపుతున్న మన కొరకు ఆయన ఈ భూలోకమునకు దిగివచ్చి పాప పరిహారార్థ బలిగా బలియాగమైన గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ గొర్రెపిల్ల అది? పాప పరిహారార్థమైన గొర్రెపిల్ల. అందుకనే ప్రియా దేవుని బిడ్డ, ఆ గొర్రెపిల్ల రక్తం ఇప్పుడు ఎక్కడుందంటే యేసయ్య రక్తము మన మధ్యలో ఉంది. ఆయన శరీరము, ఆయన రక్తము. చూడండి, దీనికి సాదృశ్యంగా యోహాను సువార్తలో
బాప్తిస్మ ఇచ్చే యోహాను చక్కని మాట అక్కడ రాస్తున్నది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని కూడా చూడండి, 28వ వాక్యాన్ని చూడండి. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతానీలో ఈ సంగతులు జరిగెను. యోహాను బాప్తిస్మ ఇచ్చిన యోర్దాను నదికి ఆవలనున్న బేతనీయాలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరంట ఈయన? ఎవరంట? అందరూ మాట్లాడండి. ఎవరమ్మా? లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇదిగో తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను, అంటే ప్రవచనాలు ఏమవ్వాలంటే యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడాలి. ఆమె ఎవరి ద్వారా నెరవేర్చబడాలి? యేసు ద్వారా నెరవేర్చబడాలి ప్రవచనాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు. ఇంకొక మాట ఈ సమయంలో నేను చూపెడతాను. చూడండి, నీ ఫస్ట్ పాప పరిహారార్థ బలి, రెండోదేంటి? నీ చిత్తాన్ని నేను నెరవేర్చుటకు వచ్చి తిని, మూడోది చూడండి, ప్రతి పాపముల నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును. యోహాను పత్రికలోకి రండి, 1వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయును. ఏ పాపం నుండి? అవునండి, ఆదిలో ఏం చేశారు? చిన్న పాపానికి చిన్న బలి, పెద్ద పాపానికి పెద్ద బలి అర్పించుకుంటూ ఏడాదికి ఒకసారి పండుగ చేసుకునేవారు. ఏ పండుగ అది? ఏమండి, పాప పరిహారార్థ బలిగా పండుగలు చేసుకునేవారు. ఇప్పుడు చాలామంది నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అమ్మా, తెలీదా మీకు? సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారో, సంవత్సరానికి ఒకసారి స్టార్ కడతారు. అది వారికి సంవత్సరపు పండుగ. ఆ సంవత్సరపు పండుగలో వాళ్ళు ఏం చేస్తారంటే పాలు పంపులు ఎప్పుడు రాని వారు కూడా అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికి వస్తారో? చర్చికి, మందిరానికి. ఎప్పుడు రాని వారు కూడా అప్పుడు మందిరానికి వస్తారు. అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పండుగ. అయితే ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలలో యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనకు కూడా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు పండుగ మనకి. అవునండి, ప్రతిరోజు పండుగ. ఏ పండుగ? ఏంటి సంతోషం, ఏంటి సమాధానం అంటే, నేను యేసయ్య రక్తము చేత కడగబడిన వాడిని, యేసయ్య రక్తము చేత కడగబడిన దానిని అని రోజు కూడా నీ జీవితంలో ఉండవలసింది ఏంటంటే ఉత్సాహ సునాద గీతాలు ఉండాలి. ఎవరి గురించి?
యేసయ్యని గురించి. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి చూడండి, అందరూ తీయండి. మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏ రక్తం అంటది? నిబంధన రక్తం. ఎవరి కొరకు చిందించబడిన రక్తం? ఏమండి? అనేకుల కొరకు. అనేకుల కొరకు. ఆయన అంటున్నారు, ఇది నా శరీరం, ఇది నా రక్తం. అనేకుల కొరకు ఈ శరీరాన్ని నలగొట్టుకున్నాను, ఈ శరీరాన్ని అప్పచెప్పుకున్నాను, ఈ శరీరాన్ని నాగల చార్ల వల్లే దున్నేశారు, ఈ శరీరాన్ని కొరడాల దెబ్బలతో దున్నేశారు. ఎక్కడ చూసినా రక్తమయమే, ఎక్కడ చూసినా రక్త సిద్ధమైపోయింది. ఆ పాపపు పిండమైపోయింది. అది శరీరం ఏమైపోయింది? మాట్లాడండి. పాపపు ఏమంటారు దాన్ని? పిండం. పిండం అంటే ఏదో తెలుసా మీకు? ఏమ్మా తెలుసా? అక్కడికి వెళ్ళి పెడతారు కదండి, పెట్టలేదా మీరు ఎప్పుడును పిండాలో? పాప ముద్ద. ఎందుకు? యేసయ్య శరీరం పాప ముద్దగా మారింది అంటే, ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మన పాపాలన్నీ కూడా ఒక పాత్రలో ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చింది. తండ్రి అంటున్నాడు, అదిగో ఆ పాత్రలో ఉన్నది త్రాగు, ఆ పాత్రలో ఉన్నది త్రాగు, ఆ పాత్రలో ఉన్నది త్రాగు అంటే ప్రభు అంటున్నాడు, అయ్యా ఈ పాత్రలో ఉన్నది నేను త్రాగలేను, నేను త్రాగలేనయ్యా, అయినా నీ చిత్తాన్ని నేను నెరవేర్చుటకు వచ్చాను కాబట్టి ఈ పాత్రలో ఉన్నది నేను త్రాగుతానయ్యా అని ఆ పాత్రలో ఉన్నదంతా కూడా ఆయన ఆ గర్లాన్ని ఏమంటారు దాన్ని? ఆ పాపపు సర్వమానవాళ్ళు పాపం ఆ పాత్రలోకి వచ్చినప్పుడు ఆ పాత్ర ఆయన అలాగా త్రాగేశాడు. ఎప్పుడైతే ఆ పాత్రలను తాగేశాడో ఆ శరీరం ఏమైపోయింది? పాపపు ముద్దగా మారిపోయింది. అవును, ఈరోజు పాపపు జీవితంలో ఉన్న మన జీవితాన్ని ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఎంతటి కార్యము ఆయన నెరవేర్చాడో ఒక్కసారి సహోదరుడా గమనించు, సహోదరి నువ్వు గమనించు. పాపము ముద్దుగా మారిపోయాడు యేసయ్య. ప్రియా దేవుని బిడ్డ, అక్కడ అందుకుని అంటున్నాడు, ఇదిగో ఈ నా శరీరము తిని ఈ నా రక్తము త్రాగి అనేకుల కొరకు పాప క్షమాపణ కొరకు నిమిత్తమే చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము. కొట్టేసి చెప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధన రక్తం. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం, నిశ్చలంకమైన రక్తం, క్రామ క్రోధ మదములు లేనివంటి రక్తం, అది పరిశుద్ధమైన రక్తం. అబారాల షరా బాబా లో జీసస్. ఆ రక్తాన్ని ప్రభు
ఆయన లేవి కాండంలోనే చెప్పాడు, మీకు ఒక రక్తాన్ని ఇస్తాను, మీకు ఒక రక్తాన్ని ఇస్తాను. ఆ రక్తం బలిపీఠం మీద ప్రోక్షింపబడిన రక్తం. ఆ రక్తములో ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం. ప్రతి మానవాళ్ళ కొరకు, లోక కళ్యాణము కొరకు చిందించబడిన రక్తం. ఆ రక్తాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ఇదిగో ఆ రక్తాన్ని ఇప్పుడు మనకి ఇచ్చాడు ప్రభు. ఇప్పుడు ఆ రక్తములో, ఇప్పుడు ఆ శరీరములో మనం పాలువారమై ఉన్నాము. పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డ. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాటని సమయములో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత. ఏ రక్తము చేత? అందరూ తీసారమ్మా. ఏ రక్తం అది? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును. 18వ వాక్యం నుంచి చదువుకోండి ఒకసారి. ఆ 18 నుంచి చదువుదాం, అందరూ తీయండి. 18 నుంచి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా, మీ వ్యర్థమైన ప్రవర్తనలు విడిచిపెట్టునట్లుగా, వెండి బంగారముల వంటి. ఏమండి? ఏ ప్రవర్తన? అవునండి, పితృపారంపర్యమైన. ఏ ప్రవర్తన? వ్యర్థమైన ప్రవర్తన. అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారు కూడా వాళ్ళు ప్రవర్తన ఎలాగుంటుందంటే వ్యర్థమైన ప్రవర్తన అంట. ఏ ప్రవర్తన? వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన పనులు ఎవరి పట్ల జరిగిస్తూ ఉన్నారు? ఎవరి పట్ల చెప్పండి? దేవుని పట్ల జరిగిస్తూ ఉన్నారు. అయితే అది దేవునికి ఇష్టమైనవి కాదు, దేవునికి ఇష్టమైనవి కాదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు. దేని చేత? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత. ఏ వస్తువులు అంటే అయ్యి? క్షయ వస్తువులు. ఏ వస్తువులు అయ్యి? క్షయ వస్తువులు. అంటే దేవుని దృష్టిలో ఏ వస్తువులు అయ్యి అంటే ఎందుకు పనిచేయవు. అందుకనే చాలా చోట్లనే కొన్ని దేశాలని మనం పరిశోధిస్తే బంగారాన్ని ఎవరో కూడా అక్కడ అసలు విలువ ఇవ్వరు. బంగారానికి విలువ ఇచ్చేది ఎక్కడ? ఏమండి? మన భారతదేశంలోనే, మన భారతదేశం సాంప్రదాయ ప్రకారంగా బంగారానికి విలువిస్తారు. ఇక్కడ లేఖనాల్లో ఉన్న ప్రకారంగా కొన్ని దేశాల్లో మనం చూస్తే అసలు బంగారానికి ఏమవరు, విలువే ఎవరు. క్షయమైపోయిన వస్తువులు అయ్యి. విమోచింపబడలేదు గాని, వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత. ఏ రక్తము? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నియమింపబడ్డారు? ఆయన జగత్ పునాది వేయబడక ముందే నియమింపబడ్డాడు. ఎవరి కొరకు? మన కొరకు.
లోక కళ్యాణం కొరకు, మన పాపములను తీసివేయడానికి జగత్ పునాది వేయబడకముందే ఆయన నియమింపబడిన గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదిలో నియమింపబడిన గొర్రె పిల్ల. చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఏ బలది? పాప పరిహారార్థ బలి. ఆ పాప పరిహారార్థ బలి నెరవేర్చడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అనండి, తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు మనం కూడా యేసయ్య మాట అన్నారు, మనం ఏమనాలి? యేసయ్య అనండి, యేసయ్య. అమ్మా సిస్టర్ అను, యేసయ్య నీ చిత్తాన్ని నేను నెరవేర్చుటకు ఉన్నానయ్యా, ఉన్నానయ్యా, బ్రతికి ఉన్నానయ్యా, జీవించుచున్నానయ్యా. బ్రతుకున్నంత కాలము నీ చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటూ నేను ముందుకి కొనసాగే ఆ కృప నాకు అనుగ్రహించాయని మీరు రోజు ప్రార్థన చేసుకోవాలి. ఎవరి చిత్తం నెరవేర్చడానికి? తండ్రి చిత్తం యేసయ్య నెరవేర్చాడు. యేసయ్య చిత్తం మనం నెరవేర్చాలి. వెండి బంగారాలు నేను కోరుకోలేదయ్యా, ప్రతిరోజు నీ కృప కోరుకుంటున్నానయ్యా అని ఆ కృప నువ్వు కోరుకుంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ నిమిత్తము నేను రక్తాన్ని చిందించాను కాబట్టి నా నిమిత్తము నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగే దినాలు ఉన్నాయి. అప్పుడు తండ్రికి ఏం సమాధానం చెప్తావు? సహోదరుడా, సహోదరి, ఏం సమాధానం చెప్తావు? ప్రభు అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి పాపపు పిండగా మారిపోయి నా రక్తాన్ని అంతా, రక్తమే ప్రాణం. ఏదండి? రక్తమే ప్రాణం. నా రక్తాన్నంతా చిందించి ప్రాణార్పణగా బలియాగం అయ్యాను నీ కొరకు. మరి నా కొరకు నువ్వేం చేసావు భూమి మీద అని అడిగితే సహోదరుడా ఏం సమాధానం చెప్పగలుగుతాం? సహోదరి ఏ సమాధానం చెప్పగలుగుతాం? చెప్పండి, ఏం సమాధానం చెప్పగలుగుతాం? అందుకునే మనం దేవుని చిత్తాన్ని కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. ఆయన చిత్తం ఏంటో తెలుసా? మారు మనసు తర్వాత బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం. మారు మనసు కావాలి, బాప్తిసం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. అది మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాం. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఆయన శరీరము, ఆయన రక్తం ఉంది. ఆయన శరీరంలో, రక్తములో ఈరోజు మనం పాలు పంపులు పొందుకుంటున్నాం. ఆయన పాప పరిహారార్థ బలిగా బలి అయిన దేవుని గొర్రెపిల్ల తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి ప్రతి మానవాళ్ళ కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ఎడ్ల యొక్కయు, కోళ్ళ యొక్కయు, గొర్రెల యొక్కయు ఆ రక్తము పాపములను పరిహరింపదు. దాన్ని బట్టి ఆయన శరీరంలోను, ఆయన రక్తములోను మనం పాలు పంపులు పొందుకుందాం. అందరూ కూడా సిద్ధపాటు కలిగి ప్రార్థన పూర్వకంగా ఉండండి.